మనం ఇవాళ తోటకూర రైస్ చేసుకుందామండి. దానికి కావాల్సిన సామాన్లు నేను చెప్తున్నాను. ఇంకొంచెం చెక్క, బిర్యానీ ఆకు, పువ్వు, యాలక్కాయలు అండి 4, లవంగాలు ఒక 8, 9 అండి, చెక్క ముక్కలు. తోటకూరని 4 కట్టలు తీసుకొని ఇప్పుడు తోటకూర 4 కట్టలు నేను తీసుకున్నానండి. దాన్ని బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని మిక్సీ కొట్టేసుకున్నానండి. కొట్టేసుకొని దాన్ని కొంచెం మరగపెట్టేసుకున్నానండి. మరగపెట్టేసుకున్నాక ఇలాగ ఈ మిశ్రమాన్ని ఇలాగ ఉంచుకున్నానండి. ఇగోండి ఉల్లిపాయలు ఒక చిన్న సైజువి, ఒక 6 ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఒక బాణలు పెట్టుకున్నామండి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి 4 స్పూన్లు వేసానండి. ఇప్పుడు ఈ సామాన్లన్నీ వేద్దామండి ఇందులో. ఇప్పుడు చూసారండి, ఈ మసాలా దినుసులను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేపుకుంటున్నాం అండి. వేసుకొని కొంచెం బాగా వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిద్దామండి. ఇంకా వేస్తాం. ఇప్పుడు ఇలాగ వేగుతున్న ఈ ఉల్లిపాయ, ఈ మసాలా దినుసుల్లో అండి మనం ఈ బియ్యం కూడా వేసి ఒక 5 మినిట్స్ వేపుకుందాం అండి. కడిగి పెట్టుకున్న బియ్యం ఒక ½ అన్ అవర్ ముందర నేను నానబెట్టుకున్నాను రైస్ని. కొంచెం వేగనిద్దాము. గొన్ని బియ్యం మనం ఇలా వేపుకుంటున్నాము. ఇది వేగాక మనం ఈ సాల్తో 2 సాల్లు వేసుకున్నామండి రైస్. దానికి డబల్ 4 గ్లాసెస్ ఇది నేను కొలుసుకొని పెట్టుకున్నాను. తోటకూర నేను మిక్సీ కొట్టుకొని మళ్ళీ దాన్ని మరగపెట్టుకున్నాను. ఎందుకంటే పచ్చివాసన రాకుండా, మనం తిన్నప్పుడు పచ్చివాసన రాకుండా మరగపెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి. నేను ఇందాక మరగపెట్టినప్పుడు తోటకూరలో కొద్దిగా సాల్ట్ వేసాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. చూసారండి, హాఫ్ బాయిల్ అయింది. ఇలా బాగా తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా 2 స్పూన్లు గీ వేసుకొని మూత పెట్టుకుందామండి. చూసారండి, మనది ఇది తోటకూర రైస్ తయారైపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వాళ్ళు కూడా చెప్పండి మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.